సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బండి సంజయ్ తెలంగాణకు రాబోతున్నారు. మంగళవారం రాత్రి ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధమయ్యారు. రాత్రి 10:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇక హైదరాబాద్ నుండి బుధవారం 8 గంటలకు బండి సంజయ్ కరీంనగర్ కు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మహాశక్తి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు కొండగట్టు, 2:45 జగిత్యాలలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సిరిసిల్లలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇక గురువారం ఉదయం 9:15 మహాశక్తి అమ్మవారిని దర్శించుకుని 10:35 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం 1 గంటకు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు బండి సంజయ్ వెంట బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా కదిలి వెళ్లనున్నారు. బీజేపీ ఆఫీసులో సన్మానం అనంతరం రాత్రి 9 గంటలకు బండి సంజయ్ తిరిగి కరీంనగర్ కు చేరుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.